మోటివేషన్ వీడియోలు చేయిద్దామా అనేసన్నారు కొంతమంది. అరే! మోటివేషన్ వీడియోస్ చెయ్యరా? మోటివేషన్ వీడియోసా? మోటివేషన్ వీడియోస్ ఏంటి మామ? మోటివేషన్ వీడియోస్ చేయాలంటే దానికొక ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, లైఫ్‌ని బాగా చూసుండాలి. అప్పుడే మన మోటివేషన్‌కి వాల్యూ ఉంటది కదా! ఏదో ర్యాండమ్‌గా నాలాంటోడు మోటివేషన్స్ వీడియో చేయాలంటే ఎలా ఉంటది? సపోజ్ నేనే మోటివేషన్ వీడియో చేయాలనుకో, మీరెలా చూస్తారు మామ? ఎప్పుడో ఒక రీల్ చూసినట్టు, "విమానం గూడా గాలికి ఎదురెళ్ళుద్ది, కానీ గెలిచిద్ది." అలా ఉండదు మామ మన మోటివేషన్. ఏదైనా సరే మనం నేర్చుకుంటే, ఏదైనా సక్సెస్ అయితే, లేదా ఏదైనా ఫెయిల్యూర్ అయ్యి, ఆ ఫెయిల్యూర్‌ని మనం ఎలా సక్సెస్‌లోకి తీసుకున్నామో, అలాంటి జర్నీ ఏమైనా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. నేను ఇప్పటి వరకి దేంట్లో సక్సెస్ అయ్యానంటే, ఓన్లీ వన్ థింగ్. నేను ఇలా కెమెరా ముందుకొచ్చి మాట్లాడడం, ఇలా ఒక మైక్ పెట్టుకొని మాట్లాడడం ఎప్పుడు స్టార్ట్ చేశానో, నేను ఆల్రెడీ సక్సెస్ మామ. ఇంత ఇంట్రోవర్ట్‌గా బతికిన నేను, బయటకొచ్చి మాట్లాడడం అనేది ఒక చిన్న సక్సెస్ మామ. ఇప్పుడేమైంది తెలుసా? నేను కెమెరా ముందుకొచ్చి మాట్లాడతానా అన్నీ చెప్పుకుంటున్నానుగా. ఇప్పుడే నా ముందు నుంచి ఒక ఆయన నడుచుకుంటూ ఎళ్ళాడు. ఆయన నన్ను చూసి ఏమనుకుంటాడా అని నేను మాట్లాడడం ఆపేసా. అలా ఆడిని ఈడిని భయపెడుతూ వీడియోస్ మనం చేస్తే ఎలా ఉంటది? సో, మనం మోటివేషన్ వీడియోస్ చేయడానికి అప్పుడే క్వాలిఫైడ్ కాదనమాట. సరే, ఎప్పుడైనా మనకి ఏదైనా అనిపిస్తే చెప్దాం. అందులో మోటివేషన్ ఏమైనా కనబడితే హెల్ప్ అవుతది. ఇంకా నా ఉద్దేశంలో ఒక సక్సెస్ స్టోరీ మోటివేట్ చేస్తదని అనుకోవట్లేదు బ్రో. ఒక జర్నీ మాత్రమే మోటివేట్ చేస్తది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సక్సెస్ అయితేనే మోటివేషన్ ఇవ్వాలా అని గూడా కాదు. ఒక జర్నీలో ఎన్ని ఎక్స్‌పీరియన్స్‌ని అనుభవిస్తే, ఆ అన్ని ఎక్స్‌పీరియన్స్ నుంచి మనం మోటివేట్ అవ్వచ్చు అని నా ఉద్దేశం. ఐడియా మాత్రం బానే ఉంది. ఏంటి మోటివేషన్ వీడియోలకి రీచ్ ఎక్కువుంటది. ఎక్కువగా వ్యూస్ ఒస్తాయి. అంతా బావుంటది. కానీ దానికి అర్హత ఉండాలి కదా! సరే, దానికోసం తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ వీడియో ఎలా ఉంది? నా మైక్‌తో నా మాటలెలా ఉన్నాయి? ఇది నేను ఫాలో అవ్వచ్చా ఈ మైకు? లేదంటే ఏదైనా అప్‌గ్రేడ్ అవ్వాలా? నాకు చెప్పండి. హెల్ప్ అవుద్ది. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.